సరే ఫ్రెండ్స్, 3 రోజులు నేను ముక్కలు ఎండబెట్టాను. మామిడికాయ ముక్కలు 3 రోజులు ఎలా ఎండబెట్టాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా ఎండబెట్టుకోవాలి. ఇలా చక్కగా పలసగా దేనికి దానికి ఎడంగా ఎండబెట్టుకోవాలన్నమాట. 3 రోజులు ఎండబెట్టాను. ఇది 3వ రోజు. ఇవాళ పచ్చడి కలపడానికి మామిడికాయ ముక్కలు తీస్తున్నాను. అంటే ఏ రోజుకి ఆ రోజు ముక్కలు తీసేసుకోవాలి. తీసుకుని మూట కట్టేసి మళ్ళీ పొద్దున్నే ఎండ వచ్చినప్పుడు శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఎండబెట్టుకోవాలి. ఎట్టబెడితే అట్ట ముక్కలను అంటుకోకూడదు. శుభ్రంగా స్నానం చేసి చేతులు పొడి ఆరిపోయిన తర్వాత ముక్కలు తీసుకొచ్చి బయట ఎండలో ఎండబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ముక్కలు తీసేసి పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, చెప్పాను కదా ఎండు ముక్కలు ఇవాళ కలుపుతున్నానని. ఎండు ముక్క కలుపుతున్నాను అన్నాను కదా, దానికోసం నేను ముందుగా మెంతులు వేగిస్తున్నాను. ఓకేనా, మెంతులు అనేది వేగిస్తున్నాను. సన్నటి మంట పెట్టుకుని సన్నగా వేగించుకోవాలి. నేను పచ్చి ముక్కకి ఎండు ముక్కకి కలిపి వేగిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కసారి వేగిచ్చేసుకుంటున్నాను. ఇవాళ పచ్చి ముక్క కలిపేసేస్తాను. 2-3 రోజులు ఉన్నాక ఎండు ముక్క కలుపుతాను. ఎండు ముక్క ఎలా కలుపుతాను ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. ముందుగా మెంతులు వేగిచ్చేసుకుందాం. ఇదిగోండి, పచ్చడి ఆవాలంటారు వీటిని. సన్నగా ఉంటాయి అన్నమాట. ఇలా ఇవి తిరగమాతల్లో వేసుకోకూడదు, మాడిపోతాయి. ఇవి సన్న ఆవాలు. ఇవే పచ్చడికి అన్నమాట. ఇవి నేను కొనుక్కొచ్చాను. దాన్ని బట్టి మీకు చెప్తాను. ముందుగా గ్యాస్ సన్నటి మంట మీద పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు వేపుకోవాలి. మెంతులు అనేది వేపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎండు ముక్కకి చాలామంది మాగాయ పచ్చడి చూపించరు. ఏం లేదు ఫ్రెండ్స్, అది కూడా అంతే. చక్కగా ఉప్పు కలిపి 2 రోజులు ఊరబెట్టేసి 3 రోజులు ఎండబెట్టుకుని కలుపుకోవాలి. నేను చూపిస్తాను. ఇదే చీర కట్టుకుని మళ్ళీ నేను మాగాయ పచ్చడి చూపిస్తాను. మీకు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏమైనా ఎట్లా ఊరబెట్టుకోవాలి అనేది చూపిస్తాను. 3 రోజులు అంటే 2, 3 రోజులు 5 రోజులు ఉండాక ఇదే చీర కట్టుకుని మళ్ళీ ఎలా పట్టాలో కూడా చూపిస్తాను. ఓకేనా, ఇదే చీర ఎందుకు కట్టినానంటే మామిడికాయ పచ్చడి పట్టేటప్పుడు ఇదే చీర కడతానని చెప్పాను కాబట్టి మళ్ళీ ఇదే కడతాను. ఇలా సన్నగా వేపుకోవాలి. ఈ లోపల నేను ఇదిగోండి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను. ఎక్కువ వెల్లుల్లిపాయలు తినాలంటే ఎక్కువ వేసుకోండి. నేను ఒక 5 గుప్పులు వేస్తున్నాను పచ్చి ముక్కల్లోకి. ఎండు ముక్కల్లోకి ఏమో 1 గుప్పుడు వేస్తాను. ఎందుకంటే ఎండు ముక్క అప్పుడప్పుడు తిరుగుమాత పెడతాను కాబట్టి, ఒక్కసారి పెట్టను కాబట్టి, అప్పుడు కొంచెం తొక్కేసుకుంటాను కాబట్టి సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అసలు తీసుకురా. చూడండి ఫ్రెండ్స్, ఇలా దోరగా వేపుకోవాలి. అలా దోరగా రావాలి. ఇది సన్నటి మంట మీద వేపుకోవాలి. గుర్తుపెట్టుకోండి మీరు. ఎన్ని వేసుకోవాలి అంటే 1 గ్లాసు ఆవాలు వేస్తే 1/2 గ్లాసు మెంతులు వేయాలి. 1 గ్లాసు ఆవాలకి 1/2 గ్లాసు మెంతులు వేయాలి. దాన్ని బట్టి మీరు కాదు మాకు పిండే దాన్ని బట్టి మీరు పిండి పట్టుకోండి. కాదు మాకు పిండే దొరికిద్ది అనుకుంటే 3/4 వంతు ఆవపిండి, 1/4 వంతు మెంతిపిండి. ఎండు ముక్కకైనా అదే పద్ధతి, పచ్చి ముక్కకైనా అదే పద్ధతి. నేను మీకు పచ్చి ముక్క కలిపేది వీడియో పెడుతున్నాను, ఎండు ముక్క కలిపేది వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మెంతులు అనేవి వేగిపోయినాయి. మెంతులు వేగిపోయినాయి కదా, ఒక్కసారి అలా ఆవాలు పోసేసి కలిపేసేస్తున్నాను. ఆవాలు అనేది వేగించకూడదు. ఒక్కసారి అలా ఆ వేడికి అలా కలిపి ఆవాలు వేగితే చేదొచ్చేసి చాలండి, చాలు. లేవో మళ్ళీ ఏమైంది ఉంచకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఆ వేడికి అంతే వేగిపోతాయి. ఇంతే ఫ్రెండ్స్, వీటిని చల్లార్చి పొడి కట్టుకోవాలి. నేను మిక్సీకి వేస్తాను, రోట్లో ఏం కొట్టను. చూసారా, ఇప్పుడు మనం పచ్చడికి తిరగమాత అనేది పెట్టుకున్నాం. చేయి కాలుతుందా? హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎండు ముక్క కలుపుతున్నాను.
ముందుగా తిరగమాత ముందుగా మనం ఎప్పుడో ఆవాలు మెంతులు వేపించేసి పొడి కట్టేసాం కదా. ఇప్పుడు తిరగమాతకి ఎండు ముక్కకి తిరగమాతకి వేరుశనగ నూనె పోసుకోవాలి. అది మీరు ఏ నూనె అయినా పోసుకోండి, కానీ వేరుశనగ నూనె పోసుకోండి. అంటే ఏ నూనె అయినా అంటే కర్నూలని జిఎం అని అట్లా ఉంటాయి కదా, అట్లా మీరు ఏదైనా పోసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి నేను కొంచెమే తిరగమాత వేస్తున్నాను ఈరోజు, అందుకని కొంచెం నూనె పోస్తున్నాను, ఎక్కువ పోయట్లేదు. చాలు చాలు ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తాను మీకు నేను తర్వాత చూపిస్తాను. ఓకేనా? అదే ప్లేస్లో అలా ఫ్రెండ్స్, ఇప్పుడు తిరగమాతకి నాకు నూనె పెట్టాను కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. నేను ఇలాగే వేసేస్తాను, ఎరవను అసలు మిరపకాయని. ఇరిస్తే నూనె అనేది వచ్చేసిద్ది బయటికి. ఇలా వేసేసామనుకోండి, చక్కగా ఇలా వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ దంచుతాను. దూరంగా చూపియమ్మాయి, అక్కడ ఉన్న చూపి. చూడండి, ఒక వెల్లుల్లిపాయ అనేది దంచుకోవాలి. ఇలా తీసేసి వేయాలి, చప్పా చెదారం అంట. రోజు కొంచెంసేపు కడిగి ఎండలో పెట్టాయి, పోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏది ముంగలు పెడతాను నాకు తెలియదు. పచ్చి ముక్క పట్టింది ముంగలు పెడతాను, ఎండు ముక్క పెడతాను, నాకే తెలియదు. ఏది ముందు పెడతానో నాకే తెలియదు అనమాట. చాలు, ఈ మాదిరిగా చాలు. దూరంగా చూపిరా నాన్న. చూడండి, ఈ మాదిరిగా చాలు. ఇట్లా కచ్చాబిచ్చాగా దంచుకుంటే చాలు. ఇది తిరగమాతలో వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇవి వేగాలి. ముందు మిరపకాయ వేగిపోవాలి, బాగా నల్లగా వేగాలి మిరపకాయ అనేది. చూడండి, మిరపకాయ అనేది ఇలా వేయాలి. ఇలా వేగిన తర్వాత తిరగమాత దినుసులు వేసుకోవాలి. మనకి పచ్చట్లో బాగుంటాయి అన్నమాట, కర్రమంట. నేను ఇది ఎండు ముక్కకి పెడుతున్నాను తిరగమాత, పచ్చి మొక్కకు కాదు. ఎండు ముక్కకి తిరగమాతకి పెడుతున్నాను. నేను మీకు చూపించేది కూడా ఇప్పుడు ఎండు ముక్క పచ్చడి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది కొంచెమే ఎందుకు పెట్టానంటే నేను కొంచెంగా వేసుకుంటాను తిరగమాత అనేది. ఒక్కసారి వేసేసి దాన్ని ఒక డబ్బాలో పెట్టి అట్లా నేను వేసుకోను. పచ్చడి కలిపి ఒక డబ్బాలో పెడతాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుంటాను, తిరగమాత వేసుకుంటాను. దూరంగా వెళ్ళమ్మా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ దంచిన వెల్లుల్లిపాయ అనేది వేసేసేస్తున్నాను. దంచిన వెల్లుల్లిపాయ అనేది మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, కానీ నేను ఒక్క మామిడికాయ పచ్చట్లోనే వేయను ఫ్రెండ్స్ కరివేపాకు అనేది. మిగిలిన అన్ని పచ్చట్లో వేస్తాను. తొక్కుడు పచ్చట్లో కూడా వేసాను, నేను ఆల్రెడీ మీకు పెట్టాను కూడా నేను ఆ పచ్చడి వీడియో. ఇది కూడా బాగా ఎర్రగా వేగాలి, పచ్చిగా వేగితే బాగోదు. ఎర్రగా వేగితే తింటుంటే బాగుంటుంది, మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయ వేయాలి. కొంతమంది ఇంగువ కూడా వేస్తారు, నేనైతే వేయను. నేను ఆల్రెడీ పసుపు ఉప్పు కలిపి ఊరబెట్టి ఎండబెట్టాను కాబట్టి నేను ఇప్పుడు పసుపు కూడా వేయట్లేదు. చూడండి, ఇలా దూర రంగు వచ్చింది కదా, చూడండి ఇలా దోరగా వచ్చేసింది కదా. ఇప్పుడు కట్టేయాలి. కట్టేసేస్తే ఆ వేడికి ఎర్రగా అయిపోయింది. అర్థమవుతుందా? ఆ వేడికి, ఆ నూనె వేడికి హైలో పెట్టావా? ఒక్క నిమిషం. ఇదిగో చూడండి, ఆ వేడికి ఎర్రగా వచ్చేసేస్తాయి. మనం ఇదిగో కట్టేసేసాను, గ్యాస్ అనేది కట్టేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం పచ్చడి ఎలా కలుపుదామో పదండి చూపిస్తాను. కూర్చుంటే క్లియర్గా వస్తాను నేను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండు ముక్క పచ్చడి కలుపుతున్నాను. చూడండి, ముక్కలు ఎండబెట్టాలి అన్నాను కదా, 3 రోజులు ఎండబెట్టాలి. 3 రోజులు ఎండబెడితే ఎలా మోగుతాయి చూడండి. ముక్కలు గట్టిగా ఇట్లా ఉండాలి, ముక్కలు అనేది ఇట్లా ఉండాలి. ఇలా ఎండితేనే ముక్క మీకు పచ్చడి, ఎండు ముక్క పచ్చడి అంటారు. ఏదో ఒక రోజు ఎండబెట్టి కలిపితే అది ఎండు ముక్క పచ్చడి అవుతుంది. ఇది ఎండి వారం రోజులు దీంట్లో కలిపిన పచ్చడి వారం రోజులు ఊరిన తర్వాత తింటే
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మసాలా కలుపుకోవాలి, అందుకని నేను ముందుగా మసాలా చూపిస్తాను మీకు. కొలత చూపుతున్నాను చూడండి ఫ్రెండ్స్, కొలత చూపుతున్నాను. దీంతో 8, దీంతో మీరు ఏదైనా తీసుకోండి, దాంతో 8 గిద్దలు, అంటే దీన్ని స్వాల్ అంటారు. 8 స్వాల్లో మొక్కలు వేయాలి. మొక్కలేసి ఒక స్వాల ఉప్పేసి బాగా కలిపి ఊరబెట్టుకోవాలి. నేను ఈ బకెట్లో ఊరబెట్టాను. ఎన్ని రోజులు ఊరబెట్టానంటే 2 రోజులు ఊరబెట్టాను. 2 రోజులు ఊరబెట్టాను. ఈ రోజు కోసి ఊరబెట్టానంటే రేపు కాకుండా ఇంకా 2 రోజులు ఊరబెట్టి మూడో రోజు అంటే రేపు కాకుండా ఎల్లుండి మొక్కలు ఎండబెట్టాను. అట్టా 3 రోజులు మొక్కలు ఎండబెట్టాను. చూడండి ఫ్రెండ్స్, దీంతో 8 మొక్కలు ఉప్పు, 8 స్వాల్లో మొక్కలు, అంటే మామిడికాయ మొక్కలు 8 స్వాల్లో ఒక స్వాల ఉప్పు వేసి ఊరబెట్టేసాను. ఊరబెట్టి 2 రోజులు ఊరబెట్టాను. మూడో రోజు నుంచి ఎండబెట్టి 3 రోజులు ఎండబెట్టాను. వాటికి 3 రోజులు నేను ఎండబెట్టి చూసారా ఎంత గట్టిగా ఎండినాయో. దానికి కారం ఎంత వేసుకోవాలి, ఉప్పు ఎంత వేసుకోవాలో నేను చెప్తున్నాను. ఉప్పు ఆల్రెడీ నేను కరెక్ట్గానే వేసాను. దీని తలకొట్టు ఉప్పు వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలకు గట్టిగా ఉప్పు పెట్టినా బాగోదు, అందుకని తలకొట్టే ఉప్పు వేసాను. ఆ కొంచెం ఉప్పు మిక్సీ పట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి. ఇది మెంతిపిండి ఎంత వేయాలి అంటే 30 వంతు ఆవపిండి వేయండి, 1/4 వంతు మెంతిపిండి వేయండి. ఓకేనా, నేను 2 కలిపి మిక్సీ పట్టాను. పచ్చి మొక్కకి ఎండు మొక్కకని కలిపి మిక్సీ పట్టేశాను. మనకి ఇదే టేస్ట్ వచ్చేది, మనకి టేస్ట్ వచ్చేది. సరిపోయింది వద్దు, పెద్ద చదువుతున్నాం పంచాయతీ. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి మెంతిపిండి ఆవపిండి, 30 వంతు ఆవపిండి, 1/4 వంతే మెంతిపిండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు కారం, ఇది మా గుంటూరు కారం. నేను ఇంట్లో మిరగాయలు తెచ్చి పట్టించాను అమ్మ వాళ్ళ తోటలో నుంచి. అంటే మా అమ్మ వాళ్ళకి మిరప తోట ఉందని మీకు ఆల్రెడీ చూపించాను. అక్కడి నుంచి ఎండి మిరగాయలు తెచ్చి పట్టించాను అనమాట, పచ్చడి కోసమై పట్టించాను. కారం 8 గిద్దలు, అంటే 8 గ్లాసులు మామిడికాయ ముక్కలకి 1 గ్లాసు కారం. అది కూడా మిక్స్ చేసేస్తావు దాంట్లో. కరెక్ట్గా కొలత ఉంటే మీకు వచ్చే ఈ సంవత్సరానికైనా పచ్చడి పాడవదు. నాది నీరుడి పచ్చడి ఉంది, కావాలంటే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఎందుకు చెప్తున్నానంటే పాడవదు అది. చూసారా ఫ్రెండ్స్, 1 కారం. ఇంక దీంతో మనకు పని లేదు, వేసేసాం. దీంతో మనకు పని లేదు, వేసేసాం. కొన్ని మొక్కలు మిగిలినాయి అన్నమాట నాకు, దానికోసమే కొంచెం కారం వేసాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది సాల్ట్, అంటే ఉప్పే నేను సాల్ట్ లాగా చేసుకుంటాను. ఆ విషయం మీకు తెలిసింది. నేను తలకొట్టు ఉప్పు వేసాను కానీ మిగిలిన ఉప్పు వేయలేదన్నాను కదా, దానికోసమై నేను కొంచెం ఉప్పు కలుపుతున్నాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. చిన్నులపాయలు చూడండి ఫ్రెండ్స్, చిన్నులపాయలు, ఇదంతా మసాలా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కలుపుకోవాలి. చూపిస్తాను ఉండండి మీకు ముందు. దీంట్లో ఆవపిండి పోసేస్తున్నాను. ఈ గిన్నె కావాలి నాకు, అందుకని ఈ మసాలా 1 నిమిషం పక్కన పెట్టేసి ఇందులో ముక్కలు వేయాలి ఫ్రెండ్స్. బుడ్డది అట్లా చిదుక్కొని ముక్కలు కొంచెం చూడండి, ఇందులో ముక్కలు వేసేయాలి. ఇప్పుడు ఎండబెట్టి తీసుకొచ్చాను అనమాట. అంటే 3 రోజుల నుంచి ఎండబెడుతున్నాను కదా, డబ్బా పైన ముక్కలు చూపించాను కదా మీకు, అక్కడి నుంచి తీసుకొచ్చాను.
అందుకని ఆ పాటే దులుపకుండా ఇలా తీసుకొస్తున్నాను. ఏమన్నా దుమ్ము కానీ ఏదన్నా ఉండా కానీ అది కిందే ఉండిపోయింది, ముక్కలకు రాదు. అది అందుకని చాలామంది పచ్చి ముక్కే చూపిస్తారు, ఎండు ముక్క చూపించరు. నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వేరుశనగ నూనె, అంటే వేరుశనగ పప్పు నూనె. ఇది మాత్రమే పచ్చళ్ళకు వాడాలి. కర్నూలు ఏదైనా వాడచ్చు, కాకపోతే వేరుశనగ నూనె వాడాలన్నమాట. ముందుగా నూనె కలుపుకోవాలి ముక్కల్లో. చాలు ఫ్రెండ్స్, చాలు, తర్వాత చూపించచ్చు. ఇలా నూనె కలుపుకోవటం మూలన ముక్క ఇప్పుడు దాకా ఎండి ఉంది కదా, పైకి చూపి. ముక్క ఇప్పుడు దాకా ఎండి ఉంది కదా, అదనేది మెత్తబడింది ముక్క అనేది. ఒక్క నిమిషం అట్లా, తర్వాత మసాలాలో కలిపేస్తాను. అది ఒక్క నిమిషం పక్కన పెట్టాను. ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకున్నాం కదా. ఇదిగోండి ఊరబెట్టిన ఓట, సరిగ్గా చూపిలకి. ఇది ముక్కలు పైకి చూపి నాకు. ఇది ముక్కలు ఊరబెట్టాం కదా ఫ్రెండ్స్ మనం దీంట్లో. ఆ ముక్కల ఓట 2 రోజులు ఊరబెట్టిన ఓట అది. ఆ ఓట పోయాలి ఇప్పుడు, అర్థమవుతుందా? ముక్కలు తీసాను, ఓన్లీ ముక్కలు పట్టుకు ఎండబెట్టాను. ఆ గుడ్డలో మళ్ళీ మూట కట్టాను, మళ్ళీ 2వ రోజు ఎండబెట్టాను, మళ్ళీ మూట కట్టాను, మళ్ళీ 3వ రోజు ఎండబెట్టాను. ఆ ముక్కల్ని నూనె కలిపి అట్టబెట్టాను. ఇది ఓట. ఈ ఓట అనేది పోసుకోవాలి మనం జాగ్రత్తగా. చూడండి ఎంత ఓట వచ్చింది. ఇదిగో అడుగుది పోయట్లేదు, నేను కేవలం ఇది మాత్రమే పోసాను. చూసారా, ఎండు ముక్క పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామందికి పచ్చి ముక్క అంటేనే ఇష్టం, నాకు మాత్రం బాగా ఎండు ముక్క అంటేనే ఇష్టపడతాను నేను. అదే అప్పటికప్పుడు కొంచెం తీసుకోను, తిరగమాత వేసుకోను తిన్నాను. ఇప్పుడు ముక్కలు వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ముక్కలు వేసేసి ఈ నూనె అంతా కూడా ఇట్లా లాగేస్తున్నాను. పైకి చూపి, నాకు కూడా ఇష్టమే. చూసారా, ఎప్పుడైనా కొలత కరెక్ట్గా ఉంటే పచ్చడి నిల్వ ఉండిపోయింది. అది 8 ముక్కలకి 8 గ్లాసులు మామిడికాయ ముక్కలకి 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు కారం, 1 గ్లాసు ఆవుపిండి, పావంతు మెంతిపిండి. చూడండి, ముక్కలు కలుపుతున్నా కానీ ముక్క నూనెలో వేసాను, మసాలాలు వేసాను, అయినా చూడండి ముక్క ఎలా ఉందో. కలుపుతుంటే కూడా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఆ గట్టిదనం ఉండాలి. ఆ గట్టిదనం ఉంటేనే ముక్క ఎప్పుడైనా టేస్ట్ ఉండిద్ది. ఇది ఇప్పుడు తినవచ్చు, కానీ ముక్క నలగదు. వారం రోజులు ఉండాక వర్షాకాలం అప్పుడు పచ్చి ముక్క ఒకసారి వేసుకుతానండి, దీన్ని ఒకసారి వేసుకుతానండి. ఏది బాగుందో అప్పుడు చెప్పండి. ఇదే బాగుండిద్ది, ఎండు ముక్కే రుచి. నాకైతే నీళ్ళు వస్తున్నాయి, మా అమ్మాయికి కూడా వస్తున్నాయి అంట. నేను 100 ముక్కలు దీంట్లో పెడితే ఫ్రెండ్స్, మీకు ఏదైతే కొలత చూపించాను అది దీంట్లో పెడితే పట్టలేదు. అది దీని నిండా వచ్చింది పైకి. ఇప్పుడు ఇందాక దీంట్లో ఏది చూస్తే పట్టిందంటే దీంట్లో పెడదామని ముందుగా ఏది చూశాను అనమాట, పట్టింది. చూసారా, ఎండిపోయేదానికి సగానికి సగం వస్తాయి. నాకు చిన్న జారు పాడైపోయింది, పెద్ద జారులో వేయటం వలన కొద్దిగా ఆవుపిండి అనేది మెత్తగా లేదు అనుకుంటున్నాను నేను. తెలుస్తుంది నాకు. ఇంకొంచెం నూనె పట్టింది ఫ్రెండ్స్. ఒక్కసారి నూనె మునగా పోసుకోకూడదు. ఎప్పటికప్పుడు కొంచెం తీసుకోవటం, తిరగమాత వేసుకోవటం, కొంచెం తీసుకోవటం, తిరగమాత వేయటం. నేను ఆల్రెడీ మీకు ఇంత కొంచెం తిరగమాత చూపించాను కదా, అది కొంచెం పచ్చట్లో వేస్తాను. తిరగమాత కొంచెమే వేస్తాను, అందుకని ఈ పచ్చట్లో మాత్రం కొంచెమే చూపిస్తున్నాను. ఓకేనా? ఓకే, చూడండి ఎంత ఎర్రగా ఉందో. మీకు ఎలా కనపడుతుందో కానీ ఫోన్లో, ఇక్కడ మాత్రం ఎర్రగా చింత నొప్పులు ఉండటం ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనము పైకి చూపిలకి, ఎప్పుడైనా మనము పట్టించిన కారం కలుపుకుంటేనే రుచికి రుచి ఉండిద్ది, కలర్ ఉండిద్ది.
వాళ్ళు ఏ కలర్ పెడితే ఆ కలర్ కలిపేస్తారు మనం కొనుక్కొచ్చుకున్న కారంలో. ఫ్రీ మ్యాంగో అని ఏది పెడితే అది, ఏదైనా కారం కొనుక్కొచ్చుకుంటాం కదా, అప్పుడు అది మనకి టేస్ట్ అనిపించదు. మనం ఇలా పట్టిన ఆడిచ్చిన కారం కలపండి ఒకసారి, ఎంత టేస్ట్గా ఉండిద్దో చూడండి. ఇప్పుడు దీంట్లో ముందుగా నూనె పోసుకోవాలి. పచ్చడి వేసే దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలి. నేను అసలైతే దీనికి పైకల్లా పెట్టి చూపిమన్నా, అసలైతే దీనికి 2 కిలోలు నూనె పట్టిద్ది. కానీ నేను ఇప్పుడు నూనె కలపట్లేదు. చూసారా, ఇదిగోండి. ముందుగా నేను పచ్చి నూనె పోసాను, ఇలా కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ముందు నూనె పోసి ఎందుకు ఇలా కలిపానంటే పచ్చడి అనేది కలర్ పాడవకుండా, డబ్బాకి ఒక రకమైన స్మెల్ రాకుండా చాలా బాగుండిద్ది అన్నమాట. ఆపు వీడియో. చూడండి ఫ్రెండ్స్, నూనె పోసాను కదా మళ్ళీ ఒక రవ్వ. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు తిరగమాత వేసేసి డబ్బాలో పెట్టేసేస్తారు. ఎండు ముక్కని ఒక్కసారి 70% ఒక్కసారి తిరగమాత వేసి డబ్బాలో పెట్టేస్తారు. కానీ నేను అలా పెట్టను. చూసారా, 70% మంది ఒక్కసారి తిరగమాత వేసి పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తింటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నాలాంటి అది అలా నూనె పోసి పచ్చడి అనేది దాంట్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత పచ్చడి తీసుకుని తిరగమాత వేసుకుని తినండి, ఎంత టేస్టీగా ఉండిద్దో. నేను మీకు వేసింది కూడా చూపిస్తాను. ఇప్పుడు డబ్బాలో పెట్టేస్తున్నాను. ఇది కూడా నూనె పోసాను. మనం ఎప్పుడైనా నూనె పోసిన తర్వాతే పచ్చడి అనేది వేసుకోవాలి. పచ్చడి ముందు వేయకూడదు, నూనె ముందు పోయాలి, కొంచెం అన్న పోయాలి డబ్బాలో. చూడండి, పచ్చి ముక్కలు అప్పుడు దీంట్లో పెడితే అది పట్టలేదు. ఇప్పుడు ఏదైనా అంతే ఫ్రెండ్స్, ఊరే కొందిని టేస్ట్ వచ్చింది. 2 ముక్క పచ్చడి పైకి ఎప్పుడైనా ఊరే కొందిని ఎండు ముక్క పచ్చడి టేస్ట్ వచ్చింది. రుచుల్లో కూడా మాగాయ పచ్చడి రుచిగా ఉండిద్ది. మాగి ఇది రుచిగా ఉండిద్ది. ఎండు ముక్కకి పచ్చి ముక్కకి తేడా ఏంటంటే అది ఏమోను క్రిస్పీగా ఉండిద్ది, ఇది మాగే కొన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. పైగా ముక్క గట్టిపడి ఉండిద్ది కాబట్టి ఆ గుజ్జంతా పీల్చుకుని చాలా టేస్ట్ వచ్చింది. ఎప్పుడైనా ఎండు ముక్కే, పచ్చి ముక్క. ఇగో దాంట్లో ఇయ్యను తిరగమాత వేస్తా, నూనె పెట్టాను కదా. కాళ్ళు ఆడి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా అది టేస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకోవాలి. అది నూనె పైకి ఒక్కరోజు ఉంటే కూసేపుకి నూనె పైకి తేలిద్ది. ఇది పైకళ్ళు పెట్టు. ఇలా చేసుకున్న తర్వాత నూనె పైకి తేలింది కదా, ఇది మూత పెట్టేసేయటమే. దీన్ని కదిపేది ఏం లేదు, మనం తిప్పేది ఏం లేదు. పచ్చి ముక్కకు లాగా 3 రోజులు తిప్పాలి, 4 రోజులు తిప్పాలి, అట్ట ఏం అవసరం లేదు. దీన్ని ఇలా పెట్టేసి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదిగో ఇలా కొంచెం తీసుకోండి, ఒక గంటి పెట్టి చక్కగా తిరగమాత వేసుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు కొంచెం వేసి చూపిస్తాను. ఎందుకు కొంచెమే వేస్తున్నానంటే నాది ఆల్రెడీ నీరు ఉంటే నిన్నే తిరగమాత వేసాను. ఇంకా ఇది పెట్టేస్తున్నాం కదా, ఇంకా అది ఎందుకులే అని అది వేసేసాను. అది ఓకేనా? ఈ ముక్కలు కూడా అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉందో మీరే చూడండి. నేను అద్దె కొట్టి మరీ మీకు చూపిస్తున్నాను. అద్దె కొట్టాల్సిన లేదు, కాకపోతే చూపిస్తున్నాను. తీసుకెళ్తారు. ఓకేనా ఫ్రెండ్స్? వేడిగా ఎండు ముక్క పచ్చడి రెడీ అయిపోయింది. అది నేను మీకు డబ్బాలో పెట్టి మరీ చూపిస్తున్నాను. చూపించు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్.
మెయిన్ ఏంటంటే ఆ గుజ్జు, మామిడికాయ ఏదైతే ఊరబెట్టామో ఆ గుజ్జు కావాలి మనకి ఎండు ముక్కకి. అది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. అది ఉంది కదా, తిరగమాత వేయాలి కదా. ఇదిగోండి, తిరగమాత ఎలా వేయాలి ఏంటి మీకు చూపించాను ఇందాక. చూడండి మీకు ఇలా కాలుతుందా? ఓ చిన్న బౌల్ తీసుకుని కట్టేసి చూసారు ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవటమే. తిరగమాత వేసాము, ఇక ఇలా కలిపేసి వేసుకోవటమే. తిరగమాత వేసి ఇలా కలుపుకోవటమే మనం. ఓకేనా, అర్థమవుతుందా మీకు? తిరగమాత వేసిన పచ్చడి కూడా మీకు నేను చూపిస్తున్నాను. తిరగమాత వేసిన పచ్చడి కూడా నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇలా కొంచెం తీసుకుని ఎప్పటికప్పుడు తిరగమాత వేసుకుంటా. ఎప్పటికప్పుడు ఇలా కొంచెం తీసుకుని తిరగమాత అనేది వేసుకుంటాను. ఒక్కసారి నేను తిరగమాత వేయను. అదేంటంటే ఇన్నాళ్ళంటే అట్లా వేసేవాళ్ళే, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక 7-6 నెలలు అయ్యాక ఒక రకమైన స్మెల్ వస్తుందని వేయట్లే ఎవరు. ఎప్పటికప్పుడు కొంచెం తీసుకుని తిరగమాత వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండేది. ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి పెట్టేస్తాను. చూడండి, నాకు ఎండుమిరపకాయలు అంటే ఇష్టం, అందుకే చాలా వేసుకుంటా. పచ్చడి రేపటికి వచ్చింది నిజంగా. ఇయ్యాలి తినేస్తావా ఏంటి? కాదు, చింతనొప్పు ఉండట్టుంది పచ్చడి కదా. అది ఎప్పుడైనా ఇలా కిందకి ఇలా కలుపుతున్నానంటే ముక్కకి పచ్చడి బాగా పట్టింది. చూసారా, ఆ నూనె అనేది వంచేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తిరగమాత వేసాము. మీకు తిరగమాత వేసి కూడా నేను చూపించాను ఎలా తిరగమాత వేయాలి అనేది. ఇదిగోండి, ఎండుముక్క పచ్చడి తిరగమాత వేస్తే ఇలా ఉండిద్ది. ఓకేనా, చూడండి ముక్క కూడా. మేము కొంచెం అన్నం వేసుకుని తింటాం మేము దీంట్లో. ఇప్పుడు మా పుట్ట నా కొడుకు మేము ఇంకా 2-3 ఉండాలి లైన్లో, వాళ్ళకి కూడా పెట్టాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు పిచ్చి నాకు. సుధా పెద్దమ్మ పెడతా, వాళ్ళందరూ టేస్ట్ చూస్తారు ఫ్రెండ్స్. ఇది కూడా మనం తిరగమాత వేసింది కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడైనా మీరు తిరగమాత వేసుకోండి, లేదా నాకులాగా అంత కొంచెం తీసుకుని తిరగమాత వేస్తూ ఉండండి. ఇది కారం పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకేం అవసరం లేదు, అన్ని పచ్చళ్ళు అయిపోయినాయి మన ఇంట్లో. నేను ఉసిరికాయ పచ్చడి నాకు ఇష్టం బాగా. అమ్మాయి ఉసిరికాయ పచ్చడి మూత అన్నం కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, వేడి వేడి అన్నం. వాళ్ళు ఎందుకు అన్నం ఎక్కువ వేసావో నాకు తెలుసు. ఎందుకో ఎండు మొక్కలు పచ్చడిగా. చూసారా ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఎండు మొక్కలు పచ్చడి పైకి చూపించు. ఎప్పుడైనా మాగాయ పచ్చడి చాలా టేస్ట్ ఉండిద్ది. మాగి కొందినే మాగాయ పచ్చడి అనేది రుచి. ఎప్పుడైనా ఎండు మొక్క బాగా రుచిగా ఉంది. పచ్చి ముక్క కన్నా ఎండు మొక్క రుచి ఫ్రెండ్స్. అది పచ్చి ముక్క కన్నా కుదరాలే కానీ ఎండు మొక్కే రుచి. ములక్కాయ పచ్చడి ఎంత రుచిగా ఉండిద్దో ఎండు ముక్క పచ్చడి కూడా అంత రుచిగా ఉండిద్ది. అది కుదరాలి, కాకపోతే అందరికీ ఎండు ముక్క పచ్చడి కుదరదు. పచ్చి ముక్కే పడతారు, ఎండు ముక్క పచ్చడి చాలామందికి కుదరదు. అదే నేను మీకు చూపిస్తున్నాను. నేను ఆట పడతాను ఎండు ముక్క పచ్చడి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కలిపేయండి బాగా. ఇదంతా తుడిసి పట్టేస్తేనే దీనికి రుచి. ఇలా కలుపుకుంటే పచ్చడి రుచి ఉండదు. ఇలా కలపాలి.
చూడండి ఫ్రెండ్స్, ఎండు ముక్క పచ్చడి రెడీ. రండి మీకు ఒక ముద్ద, మొదటి ముద్ద మా పెద్దమ్మాయి కోసం ఆ మొదటి ముద్ద. పచ్చడి పిచ్చిది నాకులాగే. నేను ఏదైతే తింటానో అది మా చిన్నమ్మాయి తినిద్ది. గట్టిగా ఉంది ముక్క, ఇప్పుడే కదా, అందుకే అన్నా ఓరాలే కానీ ఎంత రుచిగా ఉండిద్దో, అది అంత టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. వాళ్ళకి పెట్టాలన్నాను కదా, ఒక దాంట్లో ఉంచి పెట్టుకున్నావా? ఓ దాంట్లో పెట్టేస్తున్నా. అదిగోండి ఫ్రెండ్స్, మొక్క కూడా వెళ్ళింది చక్కగా. రండి ఇప్పుడు మనం భోంచేద్దాం. ఇది అవ్వలేక మనకే. నాకు ఈ పచ్చళ్ళలో ఎండుమిరపకాయలు అంటే ఇష్టం. మా చెర్ర చేయి ఆపుతుంది. వీడియో ఆపేసి నాకు ఈ పోనీ. దా దగ్గరకల్లా పట్టే చేతిలోనేనా? తిను, మొక్క పెడతాలే, తిను. మా చిన్న అమ్మాయి చూడండి, అంత క్లియర్గా కుదరతులేదు, ఎడం చేత్తో తీస్తున్నాను వీడియో, కదులుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఎండు మొక్క పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఆపేయరా లక్కి వచ్చి పచ్చడి చెయ్య. ఓకే.